అమెరికాలో మన విద్యార్థి మరొకరు చనిపోయారు. ఎంఎస్ చేయడానికి వెళ్లిన హైదరాబాద్ యువకుడు అర్ఫత్ మృతదేహాన్ని క్లీవ్లాండ్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు హైదరాబాద్లోని పేరెంట్స్కు న్యూయార్క్లోని భారతీయ ఎంబసీ సమాచారం అందించింది. అర్ఫత్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ ట్వీట్ చేసింది. ఈ అనుమానాస్పద మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, వారితో నిత్యం టచ్లో ఉంటామని ఎంబసీ అధికారులు పేర్కొన్నారు. కాగా అర్ఫత్ మరణంతో అమెరికాలో చనిపోయిన మన విద్యార్థుల సంఖ్య 11కు చేరింది. మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ ఎంఎస్ చదివేందుకు గత ఏడాది అమెరికా వెళ్లాడు. ఓహియోలోని క్లీవ్లాండ్ వర్సిటీలో చేరి విద్యాభ్యాసం చేస్తున్నాడు. 3 వారాల నుంచి అర్ఫత్ కనిపించడం లేదని, ఫోన్ కూడా చేయలేదని హైదరాబాద్లోని ఆయన తల్లిదండ్రులు తోటి విద్యార్థుల సహాయంతో క్లీవ్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ఫత్ను కిడ్నాప్ చేశామని, $1,200 చెల్లిస్తేనే విడిచిపెడతామని బెదిరింపు కాల్స్ వచ్చాయని అర్ఫత్ తండ్రి చెప్పారు. ఈ విషయాన్ని న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అర్ఫత్ కోసం పోలీసులు తీవ్రంగా గాలించినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. తాజాగా సోమవారం అర్ఫత్ మృతదేహాన్ని క్లీవ్లాండ్లో గుర్తించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. అర్ఫత్ మరణంపై క్లీవ్లాండ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులు అనుమానాస్పదంగా మరణించడం, హత్యకు గురి కావడం ఇటీవలి కాలంలో పెరిగిపోయింది. గత కొన్ని వారాల వ్యవధిలోనే 10 మంది విద్యార్థులు ఇలా ప్రాణాలు కోల్పోయారు. అర్ఫత్ మరణంతో ఈ సంఖ్య 11కు చేరింది. దీంతో అమెరికాలో చదువుతోన్న మన విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన వ్యక్తమవుతోంది.